ఉపనిషత్ అంటుంది, యహ ఆత్మానం అవిదిత్వా అస్మాన్ లోకాత్ ప్రైతి సకృపణః. వాడికంటే గొప్ప దరిద్రుడి ఇంకొకడు లేడు ఈ లోకంలో. ఎవడైతే తన్ను తాను గుర్తించకుండా, తన స్థితిని, తన యథార్థాన్ని, తన స్వరూపాన్ని స్పృశించకుండా, దాన్ని గుర్తించకుండా, దాన్ని ఆకలింపు చేసుకోకుండా ఎవడైతే ఈ ప్రపంచంలో జంతువులా, పశువులా బ్రతికి మానవ రూపాన్ని ధరించాడో వాడికంటే కార్పణ్యుడు, కృపణుడు, దరిద్రుడు ఇంకొకడు లేడంటుంది. అందుకనే ఇక్కడ మనకు ఈ ఆత్మతత్వ జ్ఞానము మన ధర్మశాస్త్రాల్లో, మన వాంగ్మయాల్లో ప్రధానమైన పాత్ర పోషించాయి. అందుకనే మోక్షం అనే టాపిక్ వచ్చేటప్పుడు మిగతా మతాలు ఇచ్చే కాన్సెప్ట్స్ వేరు. ఏదో లోకానికి వెళ్తారు, ఏదో స్వర్గానికి వెళ్తాడు, జన్నత్కి వెళ్తాడు, వైకుంఠానికి వెళ్తాడు, కైలాస, ఎన్ని లోకప్రాప్తులు కాదు. మోక్షము అనంటే సత్య అవగాహనమే మోక్షము. ఎందుకని? సత్యము అవగాహన కాకపోతే అసత్యాన్నే సత్యం అనుకుని బంధింపబడి ఉంటావు. సత్యాన్ని గుర్తిస్తే సదసద్వివేకంతో మోక్షాన్ని పొందుతున్నావు. కాబట్టి ఇక్కడ అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు సతస్య ప్రాణా ఉత్క్రామంతి. వాడు అలాంటి జ్ఞాని ఈ ప్రాణంతో ఈ ఇంద్రియాల గుండా బయటికి పోడువాడు. వాడికి ఇక జన్మ లేదు, పునర్జన్మ లేదు, పునరాగమనం లేదు. వాడికి అసలు బ్రతికుండగానే వాడు ముక్తుడయ్యాడు. విదేహముక్తి, జీవన్ముక్తి, అన్ని మోక్షాలు అక్కడే వాడికి అయిపోయాయి. కాబట్టి వాడికి శరీరం పోయేటప్పుడు నవరంధ్రాలు, ఇవి చిట్లి, లేకపోతే ఇంకోలా ఉండదు. వాడు బ్రాహ్మీ స్థితితో ఊర్ధ్వగామి అయిపోతుంది. ఆ ప్రాణం, మహాప్రాణం కలిసిపోతుంది. ఈ ఉపాసకులు ఉంటారే, ఈ ఉపాసకులు, ఉపాసన చేసేవాళ్ళు అంటే ఆత్మతత్వవేత్తలు కారు, వీళ్ళు జ్ఞానులు కారు. జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించేటువంటి ఉపాసకులు ఉంటారే, వాళ్ళు కూడా బ్రహ్మరంధ్రం ద్వారా ఊర్ధ్వగతిని, ఊర్ధ్వలోకాల్ని పొందుతారు. వాళ్ళు ఇంద్రియాల ద్వారా పోరు, వాళ్ళకి ఉద్గమనం ఉంటుంది, ఊర్ధ్వగాములు అవుతారు వాళ్ళు. అలా కానటువంటి వాళ్ళు చక్షుష్టోవా మూర్ధోవా అన్యేభ్యోవా శరీరదేశేభ్య అత్ర బ్రహ్మ సమష్ణుతే. కొంతమంది ఏంటనంటే ఈ ఉపాసన లేదు, ఆ ఆత్మపరమైనటువంటి తత్వజ్ఞానాన్వేషణ లేదు, ఉపాసన లేదు, కనీసం దైవ చింతన కూడా లేదు. వీళ్ళందరూ ఎలా పోతారనంటే కళ్ళతోటో, ముక్కుతోటో, ఇతర రంధ్రాలతోటో బయటికి వెళ్ళి మళ్ళీ ఏదో జన్మని, దేహాన్ని పొందుతూ ఉంటారు వాళ్ళు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం ఆ మూడవ తెగ కాదు, అదైతే కన్ఫర్మ్. ఎందుకంటే మనకు ఆస్తికత ఉంది. ఇక్కడికి వచ్చాము అని అంటే మీరందరూ ఏదో ఒక తత్వాన్ని గుర్తించాలి, ఈ సత్య సాధన ప్రారంభించాలనే అన్వేషణ మీలో జిజ్ఞాస బయలుదేరింది. కాకపోతే ఆ ఉపాసన తప్పదు, మనం చెయ్యాలి. ఎందుకనంటే ఇప్పుడు ఉపాసనని విడిచిపెట్టి తత్వ విచారణ మాత్రమే పట్టుకుంటే దాన్ని సరిగ్గా నేను ఈ దేహంతో పొందలేకపోతే ఇబ్బంది. అందుకని ఉపాసన చేస్తూ అంతఃకరణ శుద్ధిని పొందుతూ ఆ తత్వజ్ఞానాన్వేషణ చేయగలగాలి. అందుకోసమే ఈ ప్రశ్న వేశాడు ఆయన. ఈ ప్రణవోపాసన ఎలా ఉపయోగపడుతుంది, ఏ రకంగా ఈ ప్రణవోపాసన అటు మోక్షానికి కానీ, ఇటు మనకు మిగతా ఇతరత్ర ప్రాప్తికి కానీ ఏ రకంగా ఉపయోగపడుతుంది అని వేసినటువంటి అంతర్లీనమైన ఆ ప్రశ్నకి ఇక్కడ పిప్పలాదుడు చెప్తున్నాడు. చెప్పండి. తస్మై సహోవాచ ఏతద్వై సత్యకామ పరంచ అపరంచ బ్రహ్మ యదోంకారః తస్మాత్ విద్వాన్ ఏతేన ఏవ ఆయతనేన ఏకతరం అన్వేతి. ఇక్కడ సత్యకాముడికి పిప్పలాదుడు అంటున్నాడు, హే సత్యకామ, తస్మై సహోవాచ. ఆ సత్యకాముడికి ఈ రకంగా పిప్పలాదుడు చెప్పాడు. ఏంటనంటే ఈ ప్రణవం ఉందే ఓంకారం, అది పరంచ అపరం బ్రహ్మ. ఓంకారం పరబ్రహ్మ, ఓంకారం అపరబ్రహ్మ. అపరబ్రహ్మ అనంటే ప్రాణాత్మ, హిరణ్యగర్భుడు, విరాట్, తైజస్సుడు, ఇటువంటివన్నీ కూడా అపరబ్రహ్మలోకి వస్తుంది. పరబ్రహ్మ అనంటే శుద్ధమైన, సత్యమైన, సచ్చిదానంద స్వరూప లక్షణాత్మకమైనది బ్రహ్మ, పరంబ్రహ్మ. ఈ అపరం బ్రహ్మ అంటే ఈ లోకాలు, ఈ హిరణ్యగర్భుడు, సూర్యుడు, ఆదిత్యుడు ఇత్యాది సగుణాలన్నమాట.
కాబట్టి ఓంకారం అనేది దాన్ని మనం సరిగ్గా పరబ్రహ్మకి అది అన్వయింపబడుతుంది, అపరబ్రహ్మకు అన్వయింపబడుతుంది. పరబ్రహ్మకు అన్వయింపబడడం అంటే ఓంకారాన్ని సరిగ్గా అర్థం చేసుకుని పరబ్రహ్మతో అనుసంధానం చేసి విచారణ చేయాలి. అపరబ్రహ్మకైతే ఓంకారాన్ని విచారణ కాదు, ఉపాసన చేయాలి అనుసంధానం చేసి. అంటే ఉపాసన అపరబ్రహ్మకు, విచారణ పరబ్రహ్మకు. సత్యానికి ఉపాసన చేయక్కర్లేదు, విచారణే కావాలి. సత్యాన్ని గుర్తించడానికి విచారణ కావాలి, పరిశోధన కావాలి, విశ్లేషణ కావాలి, లోపల సరైనటువంటి వివేకం కావాలి. ఉపాసనకి ఇవేం అక్కర్లేదు, దీన్ని దాంతో చెప్తారు, దీన్ని దీంతో అనుసంధానం చేయమని చేస్తూ ఉండడం అంతే బస్ ఉపాసన. కాబట్టి ఇక్కడ మనకు ఈ ఉపాసనలో కూడా అపరబ్రహ్మ ప్రాప్తికి బోల్డ్ ఉపాసనలు చెప్పారు. దహర విద్య అని, ఉద్గీద్యాది ఉపాసన అని, వ్యాహృత్యుపాసన అని, అహంగ్రహోపాసన అని రకరకాల ఉపాసనలు ఉన్నాయి. ఉద్గీద్యాది ఉపాసన, వ్యాహృత్యుపాసన, అహంగ్రహోపాసన అంటే నేను అనేదాన్ని ఆ ప్రాణాత్మతో లయం చేసి హిరణ్య గర్భుడితో అలాగా ఆ సమాధిస్తుడై ఉంటే అదొక ఉపాసన. వాడు హిరణ్య గర్భలోకాన్ని పొందుతాడు. ప్రణవోపాసన, అది కూడా ఉపాసన, ఆ హిరణ్య గర్భస్థానాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రకంగా ఇది పరం సత్యం అక్షరం పురుషాఖ్యం అపరం చ ప్రాణాఖ్యం ప్రథమజం ఎత్తదోంకార. శంకరులు అంటారు ఇక్కడ పరం సత్యం అక్షరం అంటే ఈ ఓంకారం పరబ్రహ్మ స్వరూపానికి అనుసంధానం చేస్తే అక్షరం పరం సత్యం పురుషాఖ్యం అంటే ఆ పరబ్రహ్మకి సత్యం, అది సత్యం కదా, అది అక్షరం కదా, దానికి నాశనం లేదు కదా, దానికి రూపం లేదు కదా, దానికి గుణం లేదు కదా. అలాగనే ఈ ఓంకారానికి కూడా నామరూపరహితమై ఈ ప్రణవాన్ని ఆ పరబ్రహ్మతత్వంగా విచారణ చేయాలి. ఒకవేళ అపరబ్రహ్మగా అయితే ఈ ప్రణవాన్ని అనుసంధానం చేసి దేంతో ప్రాణాఖ్యం ప్రథమజం, ప్రాణాత్మ చెప్పుకున్నాం కదా, మొట్టమొదటి ఈ సృష్టికి కారణభూతుడెవడు? ప్రాణాత్మ. ప్రాణాత్మ ఎలా వచ్చాడు? ప్రాణాత్మ హిరణ్య గర్భుడు ఆ పరబ్రహ్మ యొక్క మాయతో, అంటే ఎలాగా ఒక వృక్షానికి ఛాయ, ఒక మనిషికి ఛాయ ఎలాగనో పరబ్రహ్మ యొక్క మాయ, ఆ మాయాతత్వంతో అందులో నుంచి వికల్పమై బయటకు వచ్చినటువంటి వాడు సగుణ బ్రహ్మ అపరబ్రహ్మ హిరణ్య గర్భుడు. వాడినే ప్రాణాత్మ అంటున్నాం, ప్రథమజుడని. అదే ఇప్పుడంతా కూడా ప్రాణం గురించే కదా నడిచింది ప్రశ్నోపనిషత్తు. ఆ ప్రాణాత్మ సూత్రాత్మకి ఈ ఓంకారాన్ని అనుసంధానం చేసి ఉపాసన చేయి, అది అపరబ్రహ్మ స్థితి పొందుతాం.